బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ రసాబసాగా ముగిసింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి వైన్ డీలర్స్ అసోసియేషన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో ఈ గందరగోళ వ్యవహారం చోటు చేసుకుంది. వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కొత్తగా వచ్చిన బార్ల లైసెన్స్ విధానంలో జరిగిన కొన్ని సంఘటనలు మీడియా ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సందర్భంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకుడు మారిశెట్టి పోతురాజు మాట్లాడుతూ కొంతమంది సన్నాసి విలేకరులు అంటూ ఒక మాట మాట్లాడటంతో మీడియా సభ్యులు ఎదురు తిరగడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పై తాడేపల్లిగూడెం విలేకరులు కాకుండా వేరే జిల్లాకు చెందిన కొంత జర్నలిస్టులు చేస్తున్న దుష్ప్రచారంపై మాట్లాడేనే తప్ప ఇక్కడి జర్నలిస్టుల గురించి కాదని ఆయన వివరణ ఇచ్చారు. శాసనసభ్యులపై ఇటీవల కాలంలో ఏలూరు తదితర ప్రాంతాల నుండి ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మారిశెట్టి పోతురాజు మండిపడ్డారు. శాసనసభ్యులు తన సొంత సొమ్ముతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, వారిపై దుష్ప్రచారాన్ని మాత్రమే తాను ఖండించాలనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైనా జర్నలిస్టులంతా ఒక్కటేనని, వారు రాసే వార్తల్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని అనిపిస్తే చట్టపరంగా గానీ ఖండన ద్వారా తెలియజేయాలి తప్ప ఇలా తక్కువ చేసి మాట్లాడడం తగదని జర్నలిస్టులు స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై చాలాసేపు డీలర్స్ అసోసియేషన్ సభ్యులకు జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. తదనంతరం మారిశెట్టి పోతురాజు విలేకరులకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. ఓట్ల ఎలక్షన్ అడిగి ఓట్లలో ఎమ్మెల్యే అయిపోయిన వ్యక్తి కాదు ఓట్లు వేయించుకోనండి. అతను కష్టపడి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి కష్టపడి పోగేసుకుని కన్నం వేయకుండా పోగేసాడండి. ఆయన ఏ వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించారండి? వ్యాపారం చేయకుండా సంపాదించారా? వ్యాపారాలు చేసి కొన్ని లక్షల కిలోమీటర్లు ఆ కారులో, బండిలో, లారీలో తిరిగి పెద్దోడు అయ్యాడండి అతను. మీకు మీరే ఉన్నారు ప్రెస్ వాళ్ళకి. ఇదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీ ప్రెస్ వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తారండి? మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు ప్రతి 15 రోజులకు నెల రోజులకు మీటింగ్ జరిగితే మీ అందరికీ భోజనాలు, మా అందరికీ భోజనాలు, కౌన్సిల్ అందరికీ భోజనాలు సొంత రూపాయలతో ఖర్చు పెట్టేవారండి. ఏనాడు జీతం తీసుకోలేదండి. ఆయనకి ఈరోజు ఎమ్మెల్యేగా ఓ 2 లక్షలు ఎంతో జీతం వచ్చిందనుకోండి, నెలకే 10-15 లక్షల రూపాయలు దూరం ఖర్చు పెడుతున్నారండి. ఖర్చు పెట్టినందుకు ఇలాంటి సన్నాసి విలేకరులు చెడ్డగా రాస్తారండి. తాడేపల్లిగూడెం విలేకరులు మంచోళ్ళు కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మంచిగా ఆంజనేయులు గారు క్షమాపణ చెప్పారు. తాడేపల్లి ప్రెస్ సెక్రటరియట్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ బాయ్కట్ చేశారు. అక్కడ సెక్రటరియట్ లో ప్రెస్ మీట్ బాయ్కట్ చేస్తే ఎన్టీ రామారావు ఈల ఆంజనేయులు పిలిచి నువ్వు తాడేపల్లిగూడెం వెళ్ళి వాళ్ళందరూ క్షమాపణ చెప్పరా అంటే ఆయనకు వచ్చి క్షమాపణ చెప్పాక సెక్రటరియట్ హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మిమ్మల్ని మేము నిందిస్తున్న కారణం ఏంటంటే గతంలో కూడా మీరు మా ప్రెస్ లో ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గా చేశాడమ్మా మీతో మాట్లాడింది రికార్డ్ చేసి మీరు బయటకు రిలీజ్ చేశారు. అంటే మీకు ప్రెస్ పట్ల ఎటువంటి ఉద్దేశం మాకు అందరూ కూడా అర్థమవుతుంది. ఈ విషయంలో ఎంటీవీ రాసింది ఓకే, అదే ఎంటీవీ రాసిన దానికి మీకు అదే ప్రిన్సిపల్ జర్నలిజం బేసిక్ ప్రిన్సిపల్. ఎందుకంటే మీరు ఎంటీ వాడికి చెప్పుకోండి కాకేసి ఆడెవడో వేస్తాం మేము వేస్తామండి. అంటే మీ వివాదాలకి, మీ తిట్లకి, మీ బూతులకి మా పత్రికలు మా వీడియో ఛానల్స్ వేదికలు అవుతాయా? మీరు ఏదో ఈ మధ్య వ్యాపారం చేస్తున్నారు, ఏం నష్టాలు చెప్తే దాని మీద వేస్తాం. అంతేగాని ఎంటీ వాదన తెలిసి చెప్పుకోండి మీరు ఓకే అయినా వేస్తాం. మనకు లోకల్ కూడా సరైన సంబంధం మీరు అందరూ కూర్చోకపోతే మీరే సన్నాసులు మిమ్మల్ని ఎవరన్నారండి బాబు? ఏమండి నేను మాట్లాడండి, నేను మాటలు వెనక్కి తీసుకున్నానండి. నేను పొరపాటు మాట్లాడింది తప్పు. నేను పొరపాటు మాట్లాడితే క్షమించండి దయచేసి. మిమ్మల్ని ఎవరు అన్నారండి బాబు? మిమ్మల్ని ఎవరు అన్నారు? క్షమించండి దయచేసి.